హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు అక్టోబర్ 15 బుధవారం శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం ప్రతి వారం శుభాకాంక్షలు చెప్పుకుంటాం. అలాగే ఈరోజు వెడ్నెస్డే శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా అందరికీ మంచి జరగాలని ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరి ముందుకు తీసుకొస్తున్నా. నిన్నటి రోజు వచ్చినటువంటి పాపప్ కూడా మనకు యాష్ గారు థ్యాంక్ఫుల్ చెప్పినటువంటి పాపప్, అలాగే ఒక ఇంటిమేట్ కూడా ఇచ్చారు. చాలా ఎక్కువగా ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్ స్పందించారు అని. అది అద్భుతం. ఎందుకంటే ఫస్ట్ సర్వేలో లేనటువంటి శాతం సెకండ్ సర్వేలో రావడం జరిగింది. ఆ రెండు సర్వేలు లేనటువంటి శాతం సర్వే 3లో రావడం జరిగింది. కాబట్టి యాష్ గారు ఇచ్చినటువంటి ఒక విశ్లేషణ, పాత వాహనాన్ని మీరు అక్కడే వదిలివేయండి, అది ఎక్కడికి పోలేదు, అలాగే ఉంటుంది. దాని టైం వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకుంటాం. అది ఇప్పటికే చాలా అస్తవ్యస్తల పాలైపోయిందని చెప్పి అన్నారు. నేను దానికి ఎగ్జాంపుల్గా కూడా మీ అందరికీ కూడా ఒక టైటానిక్ షిప్ తోటి మీ అందరికీ నేను ఎగ్జాంపుల్గా చెప్పిన ఆడియోలు చాలా ఉన్నాయి. బట్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం మాట్లాడుకోవాలి. ప్రజెంట్ పాత వాహనానికి కొత్త వాహనానికి ఉన్న వ్యత్యాసం, మన మానసిక స్థితి ఎలా ఉండబోతోంది, ఎలా ప్రభావితం కాబోతోంది మన జీవితం, వీటి అంశాల మీద మీ అందరికీ కూడా కులాంశంగా నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఆడియోని శ్రద్ధగా వినండి మై డియర్ ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్. ఇది మన జీవితానికి సంబంధించినది. మనం ఎటువంటి ఉద్యోగం చేసుకుంటున్నా, ఎటువంటి వ్యాపారం చేసుకుంటున్నా, ఎటువంటి పనులు చేసుకుంటున్నా కూడా ఇంత గొప్ప అవకాశం ప్రపంచంలో ఎవరికి దక్కలేనిది. ఆల్రెడీ మనం ఏనాడైతే ఎన్డీఏ సైన్ చేసినామో పాత వ్యవస్థలో, ఆ రోజే మీ ఇంటికి అదృష్టం తలుపు తట్టింది. ఇది గుర్తించండి. కేవలం ఈ నిరీక్షణ మన విలువలను పెంచడం కోసం మాత్రమే. మీరందరూ గమనించగలరు. వాటిలోని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. వాటిలో మొట్టమొదటిగా ఏంటంటే, ఆన్ ప్యాసివ్ చాలా సమస్యలలో కూరుకుపోయింది చట్టరీత్యా. అక్కడ మనకు తెలిసిన విషయమే. 2022 నవంబర్ 22 తేదీ ఖచ్చితంగా మనకు అక్కడ సాఫ్ట్ లాంచ్ కూడా గ్లోబల్ లాంచ్గా చేశారు యాష్ ముఫరా గారు. కానీ ఆ నెలలోనే మనకు ఉన్నటువంటి ఫిఫా వరల్డ్ కప్ ఏదైతే వచ్చిందో, ఫుట్బాల్ ఫిఫా వరల్డ్ కప్ వచ్చిందో, ఆ వరల్డ్ కప్ స్పాన్సర్షిప్ రైట్స్ కానీ, బిల్ బోర్డ్స్ యాడ్స్ సంబంధించినటువంటి క్యాంపెయిన్స్ సంబంధించినటువంటి ఆ కాంట్రాక్ట్ కానీ, ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తులు మోసపూరితమైనటువంటి చర్య తీసుకుని యాష్ గారికి వెన్నుపోటు పొడచడం జరిగింది. ఆ రోజుతో మొదలైనటువంటి మన పతనం ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితం ఈరోజు ఎంతో ఉన్నతంగా ఉండాల్సి ఉండింది. బట్ ఈరోజు ఇంత అధ్వానంగా మనం అయ్యామంటే, ఇంతకాలం వేచి ఉన్నామంటే కేవలం కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్ర వల్ల మాత్రమే మీరందరూ గ్రహించాలి. అందుకు ధీటుగా ఎదుర్కొని కొంచెం సమయం అయితే తీసుకున్నాం, కానీ యాష్ ముఫరా గారు వాటికి ధీటుగా ఎదుర్కొని ఒకే ఒక వ్యక్తి, మన ప్రియతమ CEO గారు, మన మిస్టర్ యాష్ ముఫరా గారు తన భుజస్కంధాల మీద వేసుకొని ఆ భారమంతా మోస్తూ, మెంటల్ స్ట్రెస్ అవుతూ, ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, పిల్లలకు దూరంగా ఉంటూ, ఎక్కడెక్కడో ప్రదేశాలలో తిరుగుతూ, డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకాలిటీ కంట్రీస్లో అన్నింటిలో కూడా విహరిస్తూ, ట్రావెలింగ్స్ చేస్తూ, ఎంతోమంది టెక్నికల్ ఇంజనీర్స్ తోటి డిస్కషన్స్ చేస్తూ, PhD ప్రొఫెసర్స్తో డిస్కషన్ చేస్తూ, టెక్నాలజీ పరంగా రోజు రోజుకు ఎటువంటి ప్రభావితం అవబోతుంది ప్రపంచం అంతటా, ఎంత కొత్త టెక్నాలజీ ఎక్కడెక్కడ ఆవిర్భావం అవుతుంది అని చెప్పేసి వాటన్నిటి మీద పరిశోధన, 100 సంవత్సరాల్లో వచ్చేటువంటి సమస్యకి ఇప్పటికే పరిష్కారం కనుగొనేటువంటి నైపుణ్యం, ఇటువంటి వాళ్ళందరితో కూడా కలిసి యాష్ గారు ప్రతి ఒక్కటి కూడా మా ఫౌండర్ల అఫిలియేట్స్కి ఒక పరిష్కార మార్గం, వీటన్నింటినీ కూడా దాదాపుగా 1 సంవత్సరం 6 నెలల నుంచి, అంటే దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి యాష్ ముఫరా గారు కష్టపడుతూ ఈరోజు ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. అదే విక్టరీ విత్ యాష్. ఇది కొత్త కంపెనీ టైటిల్ కాదు, కొత్త కంపెనీ కాదు. మనం పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ కొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టబోయడానికి, పాత వ్యవస్థ నుంచి మనం రావడానికి ఇది ఒక బ్రిడ్జ్. యాష్ ముఫరా గారు ఒక బ్రిడ్జ్. ఈ విక్టరీ విత్ యాష్తో చేరిన వారందరూ కూడా ఖచ్చితంగా 100కి 3000% మనందరం కూడా విజయాన్ని సాధిస్తాం అతి త్వరలో. దానికి సంబంధించిన ప్రక్రియ గురించి మీ అందరితో మాట్లాడడం కోసమే ఈరోజు ఈ
దాదాపుగా ఒక 10 పాయింట్ల సారాంశాన్ని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది చాలా గందరగోళంలో ఉన్నారు, సతమతం అవుతున్నారు, విషయాలు అర్థం కాక, విషయాలను క్షుణ్ణంగా అర్థం చెప్పలేక, వాళ్ళు తెలుసుకోలేక, అర్థం చేసుకోలేక, వచ్చిన మెసేజ్లు కూడా చూసుకోలేక సతమతం అవుతూ మిగతా ఫౌండర్లందరినీ కూడా డిస్టర్బ్ చేసుకుంటూ వాళ్ళే అనారోగ్యానికి గురవుతూ మెంటలీ స్ట్రెస్ అవుతున్నారు. దానికి కారణం మనమే అవుతాం. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, విషయం ఇది. పాత వ్యవస్థ పూర్తిగా చట్టరీత్యా అది కూరుకుపోయింది. అది బయటికి రావాలంటే ఎన్నో సమస్యలు. ఎందుకంటే అక్కడ యాష్ ముఫారా గారు ఆన్ ప్యాసివ్ ఫౌండర్ ప్లాట్ఫామ్, ఫౌండర్ పొజిషన్స్ మనకిచ్చిందే ప్రపంచ స్థాయిలో మనం గొప్ప సంపన్నుల జాబ్తో చేరడం కోసం ఒక వినూత్నమైనటువంటి ఒక ప్లాట్ఫామ్. కానీ ఆ వ్యవస్థను మనం అర్థం చేసుకోలేక మల్టీ లెవెల్ మార్కెటింగ్ మెథడ్లో చాలామంది నాయకులు ఆ విధమైనటువంటి ధోరణిలో ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు ఇంత గందరగోళం ఏర్పడింది. ఆ ఆన్ ప్యాసివ్ పాత వ్యవస్థకి అన్ని సమస్యలు చట్టరీత్యా ఎదుర్కొనే అవకాశం దక్కింది. చాలా దెబ్బతిన్నాం. ఎందుకోసం మనం దెబ్బతిన్నామంటే పాత వ్యవస్థ అస్తవ్యస్త పాలైపోయింది. ఎస్, బద్ధకంగా కూర్చుంటే స్వయంచాలకంగా వ్యాపారం, మనుషులు, అభివృద్ధి అయినటువంటి ఆదాయ వనరులు అన్నీ కూడా మనకు అన్ని టైం సరిగ్గా మనకు అన్ని కూడా 24 hours వైల్ యూ కెన్ స్లీప్ యూ కెన్ అర్న్ మనీ అనే పద్ధతిలో మనకు రావడం జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బద్ధకంతో లోపలికి అడుగు పెట్టిన వాళ్ళే 98% ఉన్నారని యాష్ గారు చెప్తున్నారు. 98%. ఆ 98% పీపుల్ కూడా చాలా కష్టాల్లో అస్తవ్యస్తలు పాలవుతున్నారు సాధారణ జీవితంలో అని చెప్పి కూడా అన్నారు. ఆ వ్యక్తులందరికీ కూడా మనం మంచి జీవితాన్ని ప్రసాదించాలి అంటే మనం ఇచ్చే డబ్బుకు విలువ ఉండాలి, మన వ్యవస్థకు విలువ ఉండాలి, మన ప్లాన్ స్ట్రాటజీకి విలువ ఉండాలి, కనీసం మీకు కూడా విలువ ఉండాలి, మా కంపెనీ పేరుకి బ్రాండ్కి కూడా విలువ ఉండాలని చెప్పేసి ప్రపంచ స్థాయిలో ఎటువంటి ఏజెన్సీల దగ్గరైనా సరే, ఎటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర సరే, ఎటువంటి కార్పొరేట్ కంపెనీస్ దగ్గర సరే, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్స్, ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా మన వ్యవస్థకి మంచి గుర్తింపు, పేరు, విలువ ఉండాలని, అందులో ఉన్నటువంటి మనకు ఎంతో గొప్ప విలువ ఉండాలని చూసినటువంటి ప్రక్రియ ఈ కొత్త వాహనం. అందుకనే 1.5 year బ్యాక్ ఆయన ప్లాన్ చేసి ఒక ప్రాసెస్ని తయారు చేసుకున్నారు. ఆ ప్రాసెస్ని మనకు ONews1 ద్వారా మనకు మొదలు పెట్టారు. జూన్ నుంచినే మన ఆటోమేషన్ మొత్తం, అంటే మన కంపెనీ వ్యవస్థ జూన్ నుంచినే మొదలైంది. మన జీవితం జూన్ నుంచే మొదలైంది. కొత్త వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియ జూన్ నుంచే మనకు స్టార్ట్ అయిందని చెప్పి యాష్ గారు లాస్ట్ వెబినార్లో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ దాదాపుగా ఒక 4 to 5 months మనం కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. 1.5 year బ్యాకే ప్లాన్ చేసుకున్నటువంటి యాష్ గారి ఆ ప్లాన్ యొక్క మొత్తం స్ట్రాటజీ మీకు ఈరోజు నేను కొన్ని విషయాలను మీకు హైలైట్ చేసి చెప్తున్నాను. ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మీరు ఈ కొత్త వ్యవస్థలో అడుగు పెట్టడానికి అర్హులుగా అవ్వాలి అంటే కేవలం ఈ పాయింట్లు మీకు అర్థమైతే మీ జీవితం, మీ మనస్సు, మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఎంతో ఉప్పొంగిపోతుంది. మీరు పెంపొందించుకునే ఒక గొప్ప అవకాశం ఈ ముఖ్యమైనటువంటి విషయాలు. అందులో ఉన్నటువంటి విషయాల్లో డబ్బు ఇచ్చినా తీసుకునే యోచనలో సిద్ధంగా లేరు. ఎస్, మీరు నేను సిద్ధంగా ఉన్నామండి, కానీ 14 లక్షల మంది ఫౌండర్లు, అఫిలియేట్స్ కూడా సిద్ధంగా లేరు. ఎందుకోసమంటే ఎంతోమంది వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి కొంతమంది ఫౌండర్లు చనిపోవడం జరిగింది. వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు ఆ యొక్క ఫౌండర్షిప్ యొక్క వివరాలు ఇంట్లో కనీసం భార్య పిల్లలతో కూడా షేర్ చేసుకోకపోవడం దౌర్భాగ్యం. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత ఎవరో బినామీలు మెయింటైన్ చేసేటువంటి అకౌంట్లు ఉన్నాయి. కొంతమందిని మోసం చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లని పాస్వర్డ్లు మార్చేసుకొని, మెయిల్స్ మార్చేసుకొని ఆపరేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాగ ఎన్నో లక్షల అకౌంట్లు నిరుపయోగంగా ఉన్నాయి. అటువంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 14 లక్షల మంది ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండర్స్ మాత్రమే తీసుకోండి, అఫిలియేట్స్ని పక్కన పెట్టండి. ప్రెసెంట్ ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకునేటప్పుడు 14 లక్షల మంది ఫౌండర్లకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2018 నుంచి ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఎంతో ఆదాయం, రెవెన్యూ మన కంపెనీకి జనరేట్ అయిందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అందులో రెవెన్యూలో మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే, ఒక ఉదాహరణగా ఒక ఫిగర్ మాట్లాడుకుంటే, ఒక్కొక్క ₹1 కోటి మనందరికీ యాష్ గారు ఇచ్చారు అనుకోండి, మన వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేశారు, ఫౌండర్లు తీసుకొని సంతోషంగా ఉండని అని, యూజ్ చేసుకొని అని. కానీ ఇలాగ లక్షల మంది అకౌంట్లలో అదే ₹1 వ్యాలెట్లలో ఉండనట్టయితే వాళ్ళు ఉపయోగకరంగా యూజ్ చేసుకుంటారా? ఇంపాసిబుల్. వాళ్ళ అకౌంట్ స్ట్రాటజీ వాళ్ళకి తెలీదు, వాళ్ళ పాస్వర్డ్లు తెలీదు, మెయిల్స్ తెలియవు, ఫోన్లో ఆ మెయిల్ ఉందో లేదో తెలీదు, అసలు అకౌంట్ వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారో వేరే ఎవరైనా బినామీలు ఆపరేట్ చేస్తున్నారో తెలీదు, ఎవరో నాయకులు కాజేశారా తెలీదు, ఎవరో చూసుకొని వాళ్ళని మోసం చేశారా తెలీదు. అలాంటి అకౌంట్లన్నింటిలో కూడా డబ్బు ఉండడంతో ఆ అమౌంట్ని కంపెనీ రిటర్న్ తీసుకోవడం కూడా కుదరదు.
ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్గా యాష్ గారు చెప్పారు, ఇంత డబ్బు మనం ఇవ్వడంతో ఒకవేళ డబ్బు ఎక్కువగా ఇచ్చినట్టయితే ఆ డబ్బుని ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే పొందగలుగుతారు. మిగతా డబ్బు అంతా కూడా అలాగే నిరుపయోగంగా ఉండిపోతుంది. అంటే మనది డర్టీ మనీ కాదు, ఇట్స్ ఎ క్లీన్డ్ మనీ, ప్యూర్ మనీ, బ్లెస్డ్ మనీ అని యాష్ గారు మనకి ఎన్నోసార్లు చెప్పారు. బయట వ్యవస్థలో సంపాదిస్తున్న డబ్బు మొత్తం డర్టీ మనీ అంటున్నారు. ఇదే ఆన్లైన్ ఐటీ సెక్టార్స్లో ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా చాలా అధ్వానంగా భ్రష్టు పట్టిపోయినాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో కూర్చొని మనం చూడలేనటువంటి స్థితికి ఎదిగాయి. కాబట్టి అటువంటివన్నీ కూడా మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది. వాటి మీద ఎంతో మంది చిన్నపిల్లలు వీళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అటువంటి వాటి మీద సంపాదించే డబ్బు ఇట్స్ ఎ డర్టీ మనీ అని యాష్ గారు చెప్పారు మనకి. కాబట్టి మన కంపెనీ నుంచి వచ్చేది ఇది ఇట్స్ ఎ బ్లెస్డ్ మనీ. ప్రజల్ని చైతన్యవంతం చేద్దామని, యువతకి మంచి అవకాశం ఇద్దామని, మన కళల్ని సార్థకం చేస్తామని, ఇటువంటి డ్రీమ్స్ మీద ఒక మంచి హృదయంతో వ్యాపారంతో కూడినటువంటి డబ్బు మంది కాబట్టి ఇట్స్ ఎ బ్లెస్డ్ మనీ అంటున్నారు యాష్ గారు. ఇట్స్ ఎ క్లీన్ మనీ, ప్యూర్డ్ మనీ అంటున్నారు. అటువంటి డబ్బు మీకు ఇచ్చినట్టయితే తీసుకునే వాళ్ళ శాతం తక్కువ శాతం ఉంది, తీసుకోలేనటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారని చెప్పి యాష్ గారికి తెలుసు. కాబట్టే ఆ డబ్బు ఇప్పుడు దాకా ఇవ్వలేకపోయారు, ఇచ్చేకి అవకాశమే లేకుండా పోయింది. ఆ ఇవ్వడం కోసమే జరుగుతున్న ప్రాసెస్ ఇదంతా కూడా. ఊరికనే వచ్చే డబ్బు కూర్చుంటే తిందామనుకున్నటువంటి బద్ధకాన్ని పోగొట్టడం కోసం, మన మెదుళ్ళకు తుప్పు పట్టింది ఆ తుప్పుని రేక్కొట్టడం కోసం యాష్ ముఫరా గారు తీసుకున్నటువంటి కొత్త వాహనం యొక్క స్ట్రాటజీ, ఆ ప్లాన్ యొక్క స్ట్రాటజీ ఇక్కడ మనల్ని మార్చబోతున్నారు. విక్టరీ విత్ యాష్ దగ్గర మన గుణగణాలని మార్చబోతున్నారు, మన ఆలోచనలు మార్చబోతున్నారు, మానసికంగా మనకి సిద్ధం చేస్తున్నారు. అన్నింటికీ తట్టుకోగలిగే అటువంటి శక్తి సామర్థ్యాలను మనకు పెంపొందించేలా ఎన్నో విషయాలు అక్కడ మనతో పంచుకోబోతున్నారు. కాబట్టి ఎంతో జరిగింది, ఇంకా దాన్ని మనం డిస్టర్బ్ చేసుకోకూడదని కొత్త వాహనాలకు మనం అడుగు పెడతామని ఇక్కడ కొత్త వ్యవస్థగా మనందరినీ కూడా ప్రపంచానికి కొత్త టైటిల్ తోటి, కొత్త వెబ్సైట్ తోటి మనకు అందరికీ కూడా పరిచయం చేయబోతున్నారు. వాటిలో ఉన్నట్టుగానే ఇక్కడ డబ్బు ఇచ్చినా కూడా తీసుకునే యోచనలో మనందరం కూడా సిద్ధంగా లేమని యాష్ గారు కరాఖండగా చెప్పారు. అందుకనే మనం డబ్బు తీసుకోవాలంటే మనకు కనీస అర్హతలు ఉండాలి. ఆ అర్హత కోసమే ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు జరుగుతోంది. కొద్దిగా వేచి ఉంటే అన్ని కూడా సక్రమంగా ఈ ప్రక్రియ జరిగి మనందరం కూడా సస్యశ్యామలంగా హ్యాపీగా మనమందరం కూడా ముందుకు దూసుకెళ్ళిపోతాం. కేవలం కమిషన్స్ పొందిన వారి శాతం 2% మాత్రమే. పాత వ్యవస్థలో ఎవరికి వాళ్ళు నేను గొప్పగా ఉండాలి, నేను చాలా పెద్ద టీంకి లీడర్ అవ్వాలనే ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఎంతోమంది ఒక భార్య భర్తలు కానీ, ఒక కుటుంబ సభ్యులు కానీ విడగొట్టేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అని చెప్పి లాగిన్స్ చేసుకునేసి వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద కమిషన్స్కి అర్హులయ్యారు. అటువంటి కమిషన్స్కి అర్హులైనటువంటి వారి సంఖ్య అన్ని లక్షలాది మందిలో కేవలం 2% మాత్రమే అని చెప్పారు యాష్ గారు. ఈ విషయాన్ని మీరందరూ గమనించాలి. కేవలం 2%, మిగతా వాళ్ళ పరిస్థితి. అందుకనే అందరూ కూడా బద్ధకంగా ఉన్నారు. ఆటోమేషన్లో ఏదో వస్తే అది చాలే తీసుకుందాం తిందామని చెప్పి యోచనలో ఉన్నారు. ఇది తప్పు. మన వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది, మన ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి, మనం అభివృద్ధి చెందుతామా? డబ్బు వస్తే తీసుకొని ఖర్చు పెట్టడం కాదు, మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. జీవితంలో మనం ఎదుర్కోవాలి, ఆ కళల కోసం మనం పోరాడి సాధించుకోవాలి. ఆ చిన్న ప్రక్రియ మాత్రమే నేను మీకు ఏర్పాటు చేస్తాను. ఆ చిన్న ప్రక్రియతో మీరు ఉన్నారంటే అన్ని కూడా మీరు పొందగలుగుతారని చెప్పి యాష్ గారు మనకి కొత్త వాహనాన్ని బలంగా, దృఢంగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. నేడు సర్వేల ద్వారా చాలా ఖాతాలు సంసిద్ధమయ్యాయి, ఇది గుర్తించండి. ఇప్పుడు సర్వే 1, సర్వే 2, సర్వే 3 ఇటువంటివి మనకు అన్ని ఓ న్యూస్ 1 నుంచి ఓ న్యూస్ 16 దాకా అన్ని కూడా మనకి రావడం జరిగింది. ఈ ఓ న్యూస్ 1 నుంచి ఓ న్యూస్ 16 దాకా ఉన్నటువంటి నోట్, ప్రతి ఒక్క నోటు కూడా మనకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మైక్ ఎలిస్ గారు ఎప్పుడూ చెప్పారు. ప్రతి ఒక్క నోటు కూడా మనందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది, మానసికంగా దృఢంగా బలంగా తయారు చేస్తుంది. కాబట్టి ఇటువంటి నోటు మనకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. కాబట్టి ఈరోజు సర్వే 3 సూపర్ సక్సెస్ అయిందని చెప్పి యాష్ గారు చెప్పడం, థ్యాంక్ఫుల్గా నిన్న మనకు ఒక పాపప్ రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం. క్రిస్ జాన్సన్ గారు మొన్నటి రోజు చెప్పినటువంటి విషయం, 90 రోజులలో ఒక ప్రక్రియ ద్వారా మన జీవితాలు మారనున్నాయి. వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఇన్ అవర్ లైఫ్ విత్ ఇన్ 90 days అన్నారు. అంటే చాలామంది మన ఫౌండర్లో అఫిలియేట్స్ ఏం చేశారంటే 90 రోజులు మాత్రమే హైలైట్ చేసుకున్నారు. సార్ 90 రోజుల తర్వాత అంతవరకు మనకు డబ్బులు రావా? డబ్బుల మీద మాత్రమే ఉందండి కేవలం మీ మనసు. మీరు ఎక్కడున్న మనశ్శాంతిగా బతకలేరు, ఆరోగ్యంగా ఉండలేరు. ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాను. డబ్బు అందరికీ అవసరమే, ప్రతి ఒక్కళ్ళు కొట్టుమిట్టాడుతున్నాం. కష్టాలు ప్రతి ఒక్క కుటుంబానికి ఉంటాయి, ప్రతి ఒక్క మనిషికి ఉన్నాయి. ఎవరెవరి స్థాయి తగ్గట్టు వారికి ఉంటాయి. కానీ
ఇక్కడ మనం వచ్చిన వ్యవస్థ ఆల్రెడీ భ్రష్టు పట్టించుకున్నాం. కొత్త వ్యవస్థలు కూడా మనకు ముందుకు తీసుకురాబోతున్నారు యాష్ గారు. ఆల్రెడీ మనం ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఈ ప్రాసెస్ని మీరు అర్థం చేసుకోలేకపోతే, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లోని అంతరార్థాన్ని మీరు తెలుసుకోకపోతే ఇక్కడ కూడా మీరు విఫలమవుతారు, సక్సెస్ కారు. ఇక్కడ కూడా మీ కళలు ఫలించవు. ఎందుకంటే మీరు లోపలికే రాలేకపోతారు కాబట్టి, అందరికంటే మీరు వెనకబడతారు కాబట్టి, మీకంటే వెనక వచ్చిన వాళ్ళు కూడా ముందంజలో ఉంటారు కాబట్టి. దయచేసి 90 రోజుల్లో ఈ ప్రక్రియ ద్వారా మన జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతోందని క్రిస్ జాన్సన్ గారు చాలా గర్వంగా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మీకు నేను ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ. కాబట్టి ఈ 90 డేస్ లోపే చాలా ప్రాసెస్ మనకు జరగబోతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మనందరం కూడా హ్యాపీగా ఉండగలుగుతూ ఉంటాం. విక్టరీ విత్ యాష్తో నానమ్మలు కూడా సులువుగా లర్నింగ్ అండ్ ట్రైనింగ్ పొంది ఆపరేట్ చేయగలరు, మానిటరింగ్ చేయగలరు. ఎక్సలెంట్ అండి. యాష్ గారి నానమ్మ కూడా ఈజీగా చేస్తుందని యాష్ గారు చెప్పారంట సుసి మేడంకి. మా నాన్నమ్మ కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేయగలదు, చాలా ఈజీగా లర్నింగ్ చేసుకుంటుంది, చాలా ఈజీగా ట్రైనింగ్ సెషన్కి అటెండ్ అవుతుంది. ఆమె చాలా ఈజీగా తన ఖాతాను తను ఆపరేట్ చేసుకోగలదు, మానిటరింగ్ చేసుకోగలదు, ఎవరి సపోర్ట్ లేకుండా అని చెప్పి అంటున్నారంట. అంత ఈజీగా ఉన్నటువంటి ప్రాసెస్ మనకి ఇప్పుడు పరిచయం చేయబోతున్నారు. అంటే ఏదో ఒక పని సామర్థ్యాన్ని మీరు చేయగలిగినట్టయితే, మేము పెట్టే ఆ చిన్న పని మాత్రం మీరు చేసుకోగలిగినట్టయితే మీరు అన్ని పొందగలుగుతారు ఇక్కడ అని చెప్పి యాష్ గారు మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ప్రపంచంలో మనకంటూ ఒక విలువ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక పని చేస్తూ సాధించుకుంటున్నాం అనే ఒక వేవ్ అనేది బయటకు వెళ్ళిపోవాలనేది ఒక దృఢ సంకల్పం యాష్ గారిది. కంపెనీకి విలువ, యాష్ గారికి విలువ, యాష్ గారు ఇచ్చే డబ్బుకి విలువ, ఆ డబ్బు తీసుకుంటున్న మనకు కూడా విలువ, ప్రజలకి విలువ. కాబట్టి అందరికీ విలువను కాపాడడం కోసం ఇక్కడ మోరల్ వాల్యూస్ని మనం చూడాలండి. నైతిక విలువలు మనకు లేకపోతే మనం ఎంత డబ్బు సంపాదించినా వృధా, వ్యర్థం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ అఫిలియేట్ కూడా ఈ విషయాన్ని మీరు లోతుగా ఆలోచన చేయండి. ఒక యాష్ గారి నాన్నమ్మ కూడా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతుంది అంటే ఇంకా మీరు ఆలోచన చేయండి. మనం చదువుకున్నామా, చదువుకోలేదా, మనం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నామా లేదా, అన్నీ కూడా ఎటువంటి వ్యక్తులైనా సరే ఈజీగా ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుని సక్సెస్ అయ్యే ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ స్ట్రాటజీని యాష్ గారు మనకు పరిచయం చేయబోతున్నారు. అటువంటి దాంట్లోకి విక్టరీ విత్ యాష్ ద్వారా మనకు చేర్చుతున్నారు. అందులోకి వెళ్ళడానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి, గుర్తించండి. రైట్, ఇక్కడ నో అప్లైన్ నో డౌన్ లైన్స్, అందరూ సరిసమానులే, గుర్తించండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సరిసమానులే. పాత మైండ్ సెట్ మీరు పక్కన పెట్టండి అని పదే పదే యాష్ గారు చెబుతూనే ఉన్నారు. గత 3 to 4 months నుంచి, జూన్ మంత్ నుంచి ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ కూడా మనకు చెప్తూ ఉన్నారు, మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు. మనమే అర్థం చేసుకోవట్లేదు వారి మాటల్ని. వాళ్ళు చెబుతూనే ఉన్నారు, ఇక్కడ డౌన్ లైన్స్ అప్ లైన్స్ ఎవరు ఉండరండి, ఇక్కడ మీకు టీమ్ స్కీమ్స్ ఏమి ఉండవు, ఇక్కడ మీరు ఫ్రెష్గా వచ్చినట్టే, ఇట్స్ ఎ ఫ్రెష్ బిజినెస్, ప్యూర్లీ ఫ్రెష్ బిజినెస్. కాబట్టి ఈ బిజినెస్లో మీరు కొత్తవారు, గుర్తుంచండి, కొత్తవారు. మేము ఇక్కడ ఇచ్చే అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకుంటే ఇక్కడ మీరు డెవలప్ అవుతారు. ఆ డెవలప్మెంట్తోనే మీరు వృద్ధి చెంది మీరు ఆర్థికోన్నతిని పొందుతారని చెప్పి, ఎంతో గొప్ప పేరును పొందుతారని చెప్పేసి యాష్ గారు గర్వంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా, ఈ పాయింట్ని మీరు ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాలి. నో అప్ లైన్ నో డౌన్ లైన్స్ కొత్త వ్యవస్థలో. కాబట్టి పాత వ్యవస్థను మీరు ఇక్కడ తీసుకురాకండి, దాని గురించి ఆలోచించేదండి, పక్కన పెట్టండి. రైట్, నెక్స్ట్ విక్టరీ విత్ యాష్ ట్రైనింగ్ తర్వాత సెమీ ఆటోమేషన్ ద్వారా మీరు చేస్తున్న ప్రక్రియ ఆధారంగా మీ బిజినెస్లోని అన్ని రకాల వనరులు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. ఇది గుర్తించండి. విక్టరీ విత్ యాష్ ట్రైనింగ్ తర్వాత మనం చిన్న పని పెడతారు, ఆ పనిని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎస్ మనం చేస్తూ ఉన్నాం, ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతూ ఉంది విత్ సెమీ ఆటోమేషన్. మన కంపెనీ ఏంటి? ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అండి. కంపెనీకి ఇంకా టైటిల్ మనకి ఇంకా పరిచయం చేయలే యాష్ గారు, కానీ మన టెక్నాలజీ మాత్రం ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. గుర్తుపెట్టండి, ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉన్న టెక్నాలజీలో ఐటీ మాత్రమే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే ప్రపంచం మొత్తం శాసిస్తోంది. కానీ ఇవాళ 2020 సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఊపందుకుంది. బట్ ఇప్పుడు ఇది 2025 సంవత్సరం పూర్తి స్థాయిలో 2024 సంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అవసరమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మెయింటైన్ చేసే ఐటీ సెక్టార్ సీఈఓలు కానీ, ఆ కంపెనీ ఓనర్లు కానీ, ఆ వ్యవస్థలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ యాష్ గారు ఆల్రెడీ వాటిని మనకు ఆచరణలో పెట్టేస్తున్నారు. వాటిని మొట్టమొదటిగా యూజ్ చేసేది కూడా మనమే. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి వరుసలో మనమే ఉండబోతున్నాం. ప్రపంచానికి మనం ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్స్ని వాడినటువంటి ఒకే ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు అని చెప్పి మనకి సగర్వంగా ప్రపంచం చూసే రోజు అతి దగ్గరలో మన ముందుంది. అటువంటి అవకాశం మనకు ఎదురు చూస్తోంది.
అటువంటి అవకాశంలో మనం ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్గా ఇప్పుడు మనం లోపలికి విక్టరీ విత్ యాష్లోకి వెళ్తున్నాం. ఇది గుర్తుంచండి మై డియర్ ఫ్రెండ్స్. పాత వ్యవస్థ కంటే 100% మెరుగ్గా, బలంగా, అందంగా, అద్భుతంగా కొత్త వ్యవస్థ, కొత్త దశ రూపుదిద్దుకుంటోంది. ఇది గుర్తుంచండి. పాత వ్యవస్థ కంటే ఆన్ ప్యాసోలో మనం ఊహించినటువంటి వాటి కంటే మెరుగ్గా, అందంగా, చాలా పవర్ఫుల్గా, శక్తివంతంగా, ప్రపంచం ఎక్కడ చూడలేనటువంటిగా వినూత్నమైన పద్ధతి ద్వారా మనందరికీ కూడా ఈ వ్యవస్థని పరిచయం చేయబోతున్నారు. చాలా చాలా వ్యవస్థ అద్భుతంగా రూపుదిద్దుకుంటూ ఉందని చెప్పి యాష్ గారు చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ సెకండ్ మనం అప్గ్రేడ్ అవుతున్నామని కూడా ఈ యొక్క పాయింట్లో మనం తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు వాటిలోని అంతరార్థాన్ని. రైట్, చిన్నగా మొదలై ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. మనందరికీ తెలుసు చట్టరీత్యా మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండబోతున్నాం అనేది. మనం తీసుకునే ప్రతి రూపాయి కూడా లీగల్గా తీసుకోవాలనేది యాష్ గారి టార్గెట్. ప్రతి ఒక్క దేశం కూడా మన డబ్బుని యాక్సెప్ట్ చేయాలి, మన కంపెనీని యాక్సెప్ట్ చేయాలి, మన ప్లాన్ స్ట్రాటజీని యాక్సెప్ట్ చేయాలి, మన ఫౌండర్ని, అఫిలియేట్స్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్క బ్యాంకింగ్ సెక్టర్ కూడా మనల్ని గౌరవించాలి. ప్రతి ఒక్క దేశం, ప్రతి ఒక్క కార్పొరేట్ సెక్టర్, ప్రతి ఒక్క సామాన్య సగటు మనిషి కూడా మనల్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కొత్త వాహనాన్ని చాలా బలంగా, అద్భుతంగా తీర్చిదిద్దారు మన యాష్ ముఫారా గారు. అందుకే చిన్నగా మొదలై ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అని చెప్పారు. అందుకే 90 రోజుల వ్యవధిలో మనం అద్భుతంగా ఉండగలుగుతామని మనకి క్రిస్ జాన్సన్ గారు ఒక రోజు ముందటే మనకి హెచ్చరించారు, మనకి జాగృతం చేశారు. 90 రోజుల లోపే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయని. మనకు ఒక ప్రక్రియను మొదలుపెట్టే విధంగా మనకి వాళ్ళు ఒక అవకాశాన్ని ఇస్తారు. వాటిని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మన వ్యాలెట్లలో క్రాస్ అవుతూ ఉంటాయి. వ్యాలెట్లలో మనకి ఆ డాలర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మనం ముందుకు వెళ్తూ ఉంటాం సంతోషంగా, ఆనందంగా. మనందరికీ కూడా పూర్తిగా ఉచితంగా ఈ అవకాశాన్ని మనకి ఇస్తున్నారు యాష్ ముఫారా గారు. ఒక్కొక్క ఫౌండర్ అకౌంట్కి, ఒక్కొక్క అఫిలియేట్ అకౌంట్కి కూడా $143 దాకా ఖర్చు అవుతుందట. ఇప్పుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆ రిజిస్ట్రేషన్ పేజ్ కానీ, ఇప్పుడు ఇవ్వబోయేటువంటి ఇన్విటేషన్ లింక్ కానీ, ఈ ప్రక్రియ చేసుకోవడం కోసం అయ్యే ఖర్చు $143 అవుతుందంట. యాక్చువల్లీ వేరే కంపెనీలు అయితే వసూలు చేసేవి, కానీ మన కంపెనీకి, మన యాష్ గారు మనందరికీ కూడా గిఫ్ట్గా ఇవ్వనున్నారు. $143 తోటి మనకి గిఫ్ట్గా ప్యాకేజ్ కంప్లీట్ చేస్తున్నారు అతనే, విత్ ఆటోమేషన్ ద్వారా. మనకు చిన్న ప్రక్రియ పెడితే అలా చేసుకుంటే ఆటోమేటిక్గా ప్యాకేజ్ అయిపోతుంది. ఆ విధంగా ఒక్క పైసా మన పాకెట్ నుంచి తినకుండా యాష్ ముఫారా గారు మనకి ఉచితంగా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారు. అటువంటి అద్భుతమైన అవకాశంలో మనం ఫౌండర్స్, అఫిలియేట్స్గా ఉండడం, యాష్ గారి వారసులుగా ముందుకు వెళ్ళడం చాలా గర్వించదగ్గ విషయం. రైట్, ఊరికనే వస్తే తిందామన్న బద్ధకపు ఆలోచన నుండి ఎంతో విలువైన వ్యాపార నమూనా ద్వారా మనల్ని ప్రపంచ స్థాయి ప్రజల దృష్టిలో మనం ఏ విధంగా ఉంటామో ఒకసారి ఆలోచన చేయండి. ఇంతవరకు పాత వ్యవస్థలో ఉన్న ఆలోచనలు అవే. మాకు ఎంతో కొంత ఇచ్చేస్తే అయిపోయింది కదా సార్, మేము ఎలాగో ఏదో చేసుకునే వాళ్ళం, మళ్ళీ ఈ కొత్త వాహనంలోకి మేము వచ్చేవాళ్ళం. చాలామంది ఫౌండర్ మిత్రులకు ఉన్నటువంటి ఆలోచన అది మంది తప్పండి. మన ఆలోచన స్వభావం తప్పు. మనం తప్పుగా ఆలోచన చేస్తున్నాం. మనం చిన్న చితక కంపెనీలో మనం లేం, చిన్న వ్యవస్థలో మనం లేం. ప్రపంచాన్ని 220 దేశాల ఐటీ సెక్టార్స్ని కుదిపేయబోతున్నటువంటి ఒక పెద్ద దిగ్గజం ఐటీ టెక్ దిగ్గజం కంపెనీలో మనం ఉన్నాం. అటువంటి టెక్ దిగ్గజానికి సంబంధించిన CEO గారి చేతిలో మనం ఉన్నాం. అతని అడుగుజాడలో మనం నడుగుపోతున్నాం. అటువంటి గొప్ప వ్యవస్థలో ఉండి మన ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలి తప్పించి చీప్గా మనకు ఉండకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు తప్పుగా ఆలోచన చేయొద్దండి. మన మైండ్ సెట్స్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళాలి. ఇది గుర్తించండి. నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. ఎంతో కొంత ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు ఎంతో కొంత? ఒక వ్యక్తి, సార్ నాకు 5 లక్షలు అప్పు ఉంది సార్, 5 లక్షలు మాత్రమే అప్పు ఉంది సార్, 5 లక్షలు ఇచ్చేస్తే మేము హ్యాపీగా మేము ఫ్రీ అయిపోతాం సార్. ఓకే, మీరు ఫ్రీ అవుతారు. 14 లక్షల మంది పరిస్థితి ఏంటి? 1,25,00,000 మంది అఫిలియేట్స్ పరిస్థితి ఏంటి? కష్టాలు మీ ఒక్కరికేనా? చాలామందికి కోట్లలో కూడా అప్పులు ఉన్నాయి. యాష్ గారు ఎలా ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? మీరు తీసుకునే స్టేజ్లో ఉన్నారా? ఎవరికని ఇవ్వాలి? అందరికీ ఇవ్వాలి. ఆ ఇచ్చిన డబ్బు వృధా పడిపోతుంది వ్యాలెట్లలో. అది తీసుకోవాలంటే కూడా కంపెనీ తీసుకుంటే అది చట్టరీత్యా నేరారోపణ పడాల్సి వస్తుంది. అది నేరం. ఇచ్చిన తర్వాత వ్యాలెట్లో డబ్బును మళ్ళీ రిటర్న్ తీసుకునేది నేరం. అలా చేయకూడదు. కాబట్టి ఆ డబ్బు వృధా కాకూడదు. ఎందుకు? మంది డర్టీ మనీ కాదు, మంది క్లీన్డ్ మనీ, ప్యూర్ మనీ, క్లీనెస్ట్ మనీ, బ్లెస్డ్ మనీ. కాబట్టి ఆశీర్వాదాలతో మన డబ్బు డెవలప్మెంట్ అయింది, రెవెన్యూ జనరేట్ అయింది. పాత వ్యవస్థలో కూడా, ఈ కొత్త వ్యవస్థలో కూడా మీరు చేసే చిన్న ప్రక్రియ నుంచి ఎంతో డబ్బు, మంచి హృదయంతో, వ్యాపారంతో, AI విత్ హార్ట్ తోటి మనం ఈ డబ్బుని సంపాదించుకోబోతున్నాం. ఆ డబ్బుని మీకు మేము ఇవ్వగలుగుతున్నాం. మీరు రెడీగా ఉండండి తీసుకోవడానికి. మేము చెప్పే చిన్న ప్రక్రియ ద్వారా అని చెప్పేసి యాష్ గారు మనకి లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ సెషన్ విక్టరీ విత్ యాష్ ద్వారా మనకు పరిచయం చేయబోతున్నారు.
కాబట్టి అటువంటి వ్యవస్థలకు మనం వెళ్ళిపోతున్నాం. వివిధ రకాల దేశాల చట్టరీత్యా కట్టుబడి ప్లాన్, స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్, రీఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్, రీసైక్లింగ్ రూపకల్పన చేశారు మన యాష్ గారు. ఇది గుర్తుంచండి. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టే అవసరం లేదు. ఆల్రెడీ యాష్ గారే మనకు ఉచితంగా అవకాశాన్ని ఇస్తున్నారు. అదే అవకాశం మళ్ళీ తర్వాత తిరిగి వచ్చేటువంటి నెలలో మనం పే చేయాల్సి వస్తే అక్కడ ఆల్రెడీ మనకు ఆదాయం పొంది ఉంటాం. అదే ఆదాయంతో రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, అంటే ఎనేబులింగ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇన్కమ్ సోర్స్ కూడా అలాగే పొందుతూ ఉంటాం. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే కాంపౌండింగ్ అనేది ఇక్కడ ఉందండి, మన వ్యవస్థలో ఉందండి. కాంపౌండింగ్ ఉంది, సెమీ ఆటోమేషన్ కూడా ఉంది, అన్నీ ఉంటాయి. జస్ట్ మనకి ఏదైతే చిన్నపాటి పని పెడతారో ఆ పని చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఎవ్రీడే కూడా ఆ చిన్న పని మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం విజయకేతనం ఎగరేస్తాం. అవన్నీ కూడా మనం పొందబోతున్నాం. ఇటువంటి ప్లాన్, స్ట్రాటజీతోటి యాష్ గారు మన ముందుకు రాబోతున్నారు. రైట్. కాబట్టి ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనది యాష్ ముఫారా గారు తెస్తున్నటువంటి వ్యవస్థ ప్రపంచానికి అవసరం. మనది అందరికీ అందుబాటులో ఉన్నటువంటి సాదా సీదా వ్యాపార నమూనా కాదు. వీఆర్ స్పెషల్. మనది బట్టల షాప్ కాదండి, జ్యువెలరీ షాప్ కూడా కాదు, అలా అని కార్ కంపెనీ షాప్ కూడా కాదు. ఏజెన్సీస్ కానీ, ఎటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, ఎటువంటి వ్యవస్థలైనా సరే, కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎటువంటి వారైనా సరే ఆన్లైన్తో ముడిపడినటువంటి అన్ని రకాల వ్యవస్థలపై, ముఖ్యంగా ప్రపంచాన్ని ఊపేసి కుదిపేస్తున్నటువంటి ఈ కామర్స్ ఇండస్ట్రీస్లపై కూడా మన ఏఐఐటి ప్రభావితం కానుంది. ఇది గుర్తుంచండి, చాలా పెద్ద విషయం. కాబట్టి అలాంటి దిగ్గజమైనటువంటి ఏఐఐటి వ్యవస్థలో యాష్ ముఫారా గారి సృష్టిలో మనమందరం కూడా భాగం అవ్వడం ఎంతో అదృష్టకరం. ఇటువంటి గొప్ప విషయాల గురించి మనం మాట్లాడుకోవాలనే నేను ఈరోజు ఆడియో చేస్తానని మీకు ముందుగానే చెప్పాను. నాకు అర్థమైనటువంటి రీతిలో నేను మీ అందరికీ అర్థమైంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు అర్థమైన రీతిలో మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మీకు ఎంత మాత్రం సహకరిస్తుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే నాకు తెలిసి ఎగ్జాక్ట్గా 100కి 100% కూడా మీకు అందరికీ కూడా అర్థమైంటుందని నేను గర్వంగా చెప్పగలను. ఇది మై డియర్ ఫ్రెండ్స్, మనమున్న వ్యవస్థ చాలా బలమైన వ్యవస్థ, ప్రపంచానికి అంతటికి కూడా కావాల్సినటువంటి వ్యవస్థ. మన ఏఐఐటి ప్రపంచానికంతా కూడా అవసరం. మన టూల్స్ ఎంతో ఉపయోగకరం. ప్రతి ఒక్క ఇండస్ట్రీలకు కూడా మన వ్యవస్థ విలీనం కాబోతోంది. అలాంటి డిజైనేషన్ని యాష్ గారు ఎప్పుడో తీర్చిదిద్దారు. దాన్ని ఈరోజు ఆ రూపకల్పనని కొంచెం మన ఫౌండర్ల అఫిలియేట్స్ కోసం, మనవి ఎవరో బినామీలు మెయింటైన్ చేస్తున్నారు అకౌంట్లు, ఆ డబ్బు మనం తీసుకోవడం కుదరదు, ఎవరో మన అకౌంట్ని కాజేశారు, ఆ డబ్బుని మనం తీసుకోవడం కుదరదు, ఇలాంటి వాటన్నిటిని కూడా ఉపశమనం పొంది మన అకౌంట్లకు మనమే బాస్, మనం వచ్చే డబ్బుకి మనమే వారసులమని ఆ డబ్బుని మనం పొందే విధంగా వాటితోటి మన జీవితంలో ఉన్నటువంటి కళలన్నీ తీర్చుకునే ఒక ప్రక్రియను తీర్చిదిద్దారు మన యాష్ ముఫారా గారు. కాబట్టి అటువంటి కళల కోసం అందుకే చెప్పారు డ్రీమ్ బిగ్ టుగెదర్ అని. అందరం కలిసి కళలు కనండి, బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్స్. ఇక్కడ అందరూ కూడా మన డ్రీమ్స్ని షేర్ చేసుకుందాం, ప్రతి ఒక్కరి కళల్ని సాధించుకుందాం కలిసికట్టుగా. అందరం ఇక్కడ సరి సమానులే. ఇక్కడ నో డౌన్ లైన్స్, నో అప్ లైన్స్, నో బిజినెస్, మల్టీ లెవెల్ ప్లాన్ స్ట్రాటజీ. ఇదంతా కూడా మీ అందరికి ఎలా అనిపిస్తుందంటే మనం కష్టపడి పని చేస్తేనే డబ్బు వస్తుంది, మన లేకపోతే రాదు అని చెప్పి అంటే అందరూ కూడా మనం మార్కెట్లోకి వెళ్ళలేమనుకుంటున్నారు. మనం వేటగాళ్ళు కాదని మరొకసారి మీ అందరికీ చెప్పబడుతున్నాను, మనం వేటాడబడతామని చెప్పుతున్నాను. స్వయంగా యాష్ గారు చెప్పినటువంటి మాటలు ఇవి. మనం వేటాడబడతామని మైకేల్ లీస్ గారు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు. ప్రజల చేత వేటాడబడతాం, గుర్తుంచండి. అటువంటి వ్యవస్థలో మీరున్నారు, నేనున్నాను, అందరం కూడా ఉన్నాం. వీఆర్ ఆల్ లక్కీ పీపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మన టైం అయితే వచ్చేసింది. గెట్ రెడీ ఫర్ దట్. మనం గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఈ రోజు అనుకోకుండా ఏ రోజుకి ఆ రోజు వచ్చే అప్డేట్స్ మాత్రమే మీరు ఫాలో అవుతూ మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, తోటి ఫౌండర్లతోటి, అఫిలియేట్స్ తోటి అందరినీ కూడా కలుపుకొని మాట్లాడుకుంటూ సంతోషంగా, ఆరోగ్యంగా ముందుకెళ్దాం. మీ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ సిస్టమ్ విక్టరీ విత్ యాష్. జై ఆన్ ప్యాసివ్. సారీ మై డార్లింగ్. జై యాష్ సార్, జై భారత్, విక్టరీ విత్ యాష్.